స్వస్థత పొందుకున్నట్లుగా, మరి దీర్ఘకాలిక రోగాల నుంచి విడుదల పొందుకున్నట్లుగా ప్రార్థన చేశారో మా ప్రార్థన మీరు ఆలకించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇటు తిరిగి అందరం కూడా బలిపీఠం వైపు తిరిగి 2 చేతులు పైకెత్తి మనందరం కూడా దేవుణ్ణి ఆరాధించబోతుండగా అందరం యేసు రక్తమే చేయమని చెప్తూ బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతమంది ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడుతున్నారో యేసు రక్తమే చేయమని చెప్దాం. యేసు రక్తమే మా విజయం అని చెప్దాం. థ్యాంక్ యూ లార్డ్. నాండగా నా కోటగా నాకు ఆశ్రయమైతివే, నాండగా నా కోటగా నాకు ఆశ్రయమైతివే, నన్ను నీవు విడువనంతివే, నన్ను నీవు విడువనంతివే, నా ఆశ్రయ దుర్గమా యేసయ్యా, నా ఆశ్రయ దుర్గమా. బిగ్గరగా నా ఆశ్రయ దుర్గమా యేసయ్యా, నా ఆశ్రయ దుర్గమా. నడిచెదనయ్యా నీ నీడలో మహోన్నతుడా, బిగ్గరగా నివసింతునయ్యా నీ రేఖలలో పరిశుద్ధుడా. స్తుతించేదాని నే, బిగ్గరగా పూర్ణ మనసుతో పూర్ణాత్మతో యేసయ్యా, పూర్ణ మనసుతో పూర్ణాత్మతో, బిగ్గరగా పూర్ణ మనసుతో పూర్ణాత్మతో యేసయ్యా, పూర్ణ మనసుతో పూర్ణాత్మతో. బిగ్గరగా చెప్పలుద్దాం. నా బలముగా నా ధైర్యముగా నాకు మార్గమయ్యున్న దేవుడవు నీవే యేసయ్యా అని స్తుతిద్దాం. ఆమేన్. నా బలముగా నా ధైర్యముగా నాకు మార్గమైతివే, బిగ్గరగా నా బలముగా నా ధైర్యముగా నాకు మార్గమైతివే, నన్ను చేయి విడువనంతివే, బిగ్గరగా నన్ను చేయి విడువనంతివే, నా పితరుల దైవమా యేసయ్యా, నా పితరుల దైవమా, బిగ్గరగా బిగ్గరగా నా పితరుల దైవమా యేసయ్యా, నా పితరుల దైవమా. నడిచెదనయ్యా నీ నీడలో మహోన్నతుడా, నివసింతునయ్యా నీ రేఖలలో పరిశుద్ధుడా. నా శైలముగా నా కేడముగా నాకు జీవమైనటువంటి దేవుడవు నీవేనయ్యా. నన్ను మరువనన్నావు, సహాయం చేయమని అడుగుదాం. నా శైలముగా నా కేడముగా నాకు జీవమైతివే, బిగ్గరగా నా శైలముగా నా
కేడముగా నాకు జీవమైతివే. నన్ను నీవు మరువనంతివే. ధైర్యంగా నన్ను నీవు మరువనంతివే. ఆమేన్. నా స్తుతులకు నిలయమా యేసయ్యా, నా స్తుతులకు నిలయమా, నా స్తుతులకు నిలయమా యేసయ్యా, నా స్తుతులకు నిలయమా, నా స్తుతులకు నిలయమా యేసయ్యా, నా స్తుతులకు నిలయమా. నడిచెదనయ్యా నీ నీడలో మహోన్నతుడా, నివసింతునయ్యా నీ రేఖలలో పరిశుద్ధుడా. స్తుతించెదని స్తుతించెదని పూర్ణ మనసుతో పూర్ణాత్మతో యేసయ్యా, పూర్ణ మనసుతో పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో పూర్ణాత్మతో యేసయ్యా, పూర్ణ మనసుతో పూర్ణాత్మతో. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా ఆరాధనా. దగ్గరగా చప్పట్లు కొట్టి యేసు రక్తమే జయమని చెప్పి అందరం స్తోత్రాలు చెల్లిద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన మా యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ స్థలమందు చేరిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు కన్నీరుతో వచ్చారో నీకు తెలుసు. ఎవరెవరు నాయనా మానసిక ఒత్తిళ్లతో వచ్చారో నీకు తెలుసు. ఎవరెవరు శరీర బలహీనలతో వచ్చారో నీకు తెలుసు. ఎవరెవరు దీర్ఘకాలిక రోగాలతో వచ్చారో నీకు తెలుసు. ఎవరెవరు క్షేమం లేకొచ్చారో, నెమ్మది లేకొచ్చారో, సంతోషం లేకొచ్చారో, సమాధానం లేకుండా వచ్చారో నీకు తెలుసు ప్రభువా. మా అందరితో మాట్లాడగలిగిన దేవుడు నీవు గనుక నీ సహాయాన్ని మా అందరికి అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరం కూర్చుందాం. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మాత్రమే నూతనంగా ఈ యొక్క ఉపవాస కూడికల్లో మరి 21 దినాల్లో మొదటి రోజు అండి నేను పాల్గొన్నాను అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి లేచి నిలబడతారా? ఈరోజే వచ్చానండి, మరి ఇది మొదటి రోజు అన్నవారు లేచి నిలబడతారా? ఎవరన్నా కొత్త వాళ్ళని తీసుకొచ్చారండి? రైట్. ఇంకా లేవాలా? కొత్తగా వచ్చిన వాళ్ళయ్యా, ఇయ్యాలే వచ్చినవా? గట్టిగా చప్పట్లు కొడదాం అందరం కూడా. రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బిడ్డలను బట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మరి కుటుంబ సభ్యులు ఆహ్వానించగా ఈ కూడికలోనికి నాయన ప్రభా నీ బిడ్డలను తీసుకొని వచ్చింది నీవే. మా అందరి ప్రార్థన ఆలకించి బిడ్డలకు కావలసిన సహాయాన్ని మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక ఆలస్యం చేయక ఇప్పటి వరకు ఘనమైన పాటలతో దేవుణ్ణి గణపరిచాం. మరి స్తుతి ఆరాధన ద్వారా దేవుణ్ణి గణపరిచాం. మన విజ్ఞాపనలు, మన మొరలన్నిటిని కూడా మరి దేవుని పాదాల యొద్ద ఉంచినాము. ఇది శ్రేష్టమైన
వాక్యాన్ని ధ్యానం చేసే సమయం కనుక అందరం కూడా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈనాటి వాక్య పరిచర్య చేయడానికి మన మధ్యలోనికి మరి సహోదరులు అశోక్ గారు వచ్చారు. వారిని ప్రత్యేకంగా ఆహ్వానిద్దాం. చక్కని వాక్య పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు మనందరం కూడా దేవుని నామానికి మహిమకరంగా చక్కని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. మరి శ్యామ్ ఉన్నాడా? శ్యామన్న లేడా? కే శ్యామన్న రైట్. లేనట్లయితే మరి మన మధ్యలో సండే స్కూల్ టీచర్ ప్రవళిక వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తుండగా ఒక నిమిషం అందరం కూడా ప్రార్థనలో ఎక్కిపోయిద్దాం. వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు అందరం కూడా కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా మరి ప్రార్థనలు ఏకీభవిద్దాం. ఒక చక్కని శ్రేష్టమైన వాక్యాన్ని మనం విందాం. సర్వశక్తి మంత్ర సర్వోన్నతానికి స్తోత్రం, సర్వాధికారి నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మదేవానికి వందనాలు. అయా చిన్న మందగా కొడుకుని మేమైతే ప్రార్థన మాత్రమే చేస్తున్నాం తండ్రి. అయా ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, నా స్థుతి నీ స్థితిని మారుస్తున్న వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రం. అయా దైవసేకులు ప్రభా అయా ప్రయాణంలో తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి. ఒక కుటుంబ సభ్యుని మీరు దీవించుము, ఆశీర్వదించుము దేవానికి స్తోత్రం. దైవసేకులు ప్రభా వాక్యం చెప్పబోచున్నాను తండ్రి. వినగల చెవులు, గ్రహించగల మనసు, హృదయానికి గోచకరం చెప్పిన వాగ్దానం చేసే దానికి స్తోత్రాలు. సేవకులు వాక్యం చెబుతున్నాం తండ్రి. మా హృదయంలో ఉన్నట్లుగా సహాయం చేయం తండ్రి. ఏ బిడ్డతో ఎలా మాట్లాడతావు నీకు తెలిసి ప్రభా నీకు స్తోత్రం. ఏ బిడ్డలు ప్రభా ఏ సమస్యలతో ఏ ఇరుకులతో వచ్చినారో నీకు తెలుస్తండి. ఎలాంటి ఆత్మీయ ఆహారం కావాల్సినదో నీవే సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. స్థానిక దైవజనులు యేసుబాబాయ్ గారికి, అదేవిధంగా సహాయ సేవకులు యాకోబు గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను వాక్య సందేశంలోకి వెళతాను. కలెక్టర్ గారి దగ్గరికి కొన్ని పిటిషన్లు వచ్చినాయి. ఆయన గారు ఏం చేసిందంటే ఆ పిటిషన్ చూస్తూ తన దగ్గర ఉన్న అధికారితో అన్నాడు, ఈ పిటిషన్స్లో ఎవరు ఎక్కువ పిటిషన్స్ పెట్టారో వాళ్ళని బయటికి తీయమని చెప్పిండు పేరు. సరే అని చూస్తే ఒక తల్లి ఒక 30 రోజుల్లో 30 పిటిషన్లు పెట్టింది. ఆమెకు అంత అవసరం. కలెక్టర్ గారు ఏం చేసిందంటే వెంటనే ఈ పిటిషన్ని టేకప్ చేసి ఏమ సమస్య ఏంటో, ఏమ ఇబ్బంది ఏంటో, ఏమ అవసరత ఏంటో తీర్చాలనుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ 21 రోజుల ప్రార్థన కూడికలో జరుగుతున్నాయి. మీరు 21 రోజు దినాలు మీరు పార్టిసిపేట్ చేసి పాల్గొని ఎవరైతే 21 పిటిషన్స్, దరఖాస్తులు, లేకపోతే మొరలు, అభ్యర్థనలు, ప్రార్థనలు దేవునికి మీరు పెడతారో ఖచ్చితంగా వారి ప్రార్థనను, వారి అవసరతను ఖచ్చితంగా దేవుడు తీర్చగలడు. కొంతమంది వస్తారు, 21 దినాలు వస్తారో తెలియదు, 20 దినాలు వస్తారో తెలియదు, 10 దినాలు వస్తారో తెలియదు. 21 దినాలకి 21 దినాలు వచ్చి మీరు పెట్టగలిగితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో మీరు పెట్టే మొరలు కలెక్టర్ గారు తీసుకున్నట్లు, ఒకవేళ ఆయనకి అధికారము తక్కువే అందరితో పోలిస్తే, కానీ గొప్ప దేవునికి అధికారము చాలా ఉంది. కాబట్టి 21 దినాలు ఎవరైతే ఎక్కువ పిటిషన్లు పెడతారో, ఇందులో 10 రోజులు వచ్చేవాళ్ళు ఉంటారు, 15 రోజులు వచ్చేవాళ్ళు ఉంటారు, 4 రోజులు వచ్చే ఉంటారు, ప్రారంభం వస్తారు, తర్వాత ముగింపును వస్తారు. కాబట్టి దయచేసి 21 డేస్ జరుగుతున్న ఈ ఫాస్టింగ్స్ ప్రేయర్లో మీరు ఖచ్చితంగా పాల్గొనండి. ఎవరు ఎక్కువ అభ్యర్థనలు దేవుని సన్నిధిలో పెడతారో వారి జీవితంలోకి దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యము చేస్తాడు. దయచేసి కొద్ది నిమిషాలు వాక్య సందేశాన్ని మనందరం కలిసి ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలోకి దయచేసి మీ యొక్క బైబిల్ను తెరచి దావీదు రాసిన కీర్తన 18వ కీర్తన 18వ కీర్తన మొదటి వచనం. 18వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా బలమా. ఎలా చదవాలంటే ఇది యెహోవా నా బలమని చదువుకోవాలి. ఎలా చదువుకోవాలి?
యెహోవా నా బలమా అని మీరు ఒకసారి చదవండి అందరూ. చూసారండి ఎంత గొప్పగా ఉన్నది ఆ మాట. మీరు మామూలుగా పొడిగి చదివారనుకోండి, యెహోవా నా బలమా అయిపోయింది. దాని అలా కాదు చదివేది, యెహోవా నా బలమా. ఈ మాట అంటున్న వ్యక్తి ఎవరో తెలుసు కదా మీ అందరికీ, కీర్తనకారుడు దావీదు. దావీదు యొక్క ప్రొఫైల్ చూస్తే, దావీదు స్థితి చూస్తే, దావీదు గురించి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని తడిమితే, బైబిల్ గ్రంథంలో దావీదు గురించి రాసిన మాటలు బోలెడన్ని. దావీదు గురించి చెబుతున్న మాటలు బలాఢ్యుడని, దావీదు గురించి చెబుతున్న మాటలు యుద్ధశాలని, దావీదు గురించి చెబుతున్న మాటలు మహాచక్రవర్తి అని, దావీదు చమత్కారముగా సితార వాయించగలడని, దావీదు చక్కని రూపము గలవాడని, దావీదు గొల్యాతును పడగొట్టినవాడని. దావీదు గురించి మీరు సమూయేలు మొదటి 2 గ్రంథాలు, రాజుల గ్రంథం మీరు చదవగలిగితే అందులో దావీదు తన బలం ఏంటో, దావీదుకున్న శక్తి ఏంటో మనం చూడగలుగుతాం. అటువంటి వ్యక్తి అంటున్న మాట, యెహోవా నా బలమా, యెహోవా నా బలమా. ఒకసారి దయచేసి దావీదు గారిని ఒకసారి మనం కదిపినట్లయితే, సమూయేలు రాసిన మొదటి గ్రంథం, మీరు నాతో పాటు మీ బైబిల్ గ్రంథాన్ని తీసి జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనము మనం చదువుకుందాం. 16వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. దావీదు ఎటువంటి వ్యక్తి అంటే, దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తి, దేవుని యొక్క ఆత్మ చేత బలమును నింపుకున్న వ్యక్తి. తన గురించి మనం ఇంకా చూడగలిగితే 18వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 18వ వచనంలో, ఇదే 16వ అధ్యాయము 18వ వచనం. చిత్తగించుము, బెత్లెహేము వాడైన యెష్షా యొక్క కుమారులు ఒకరిని చూచితిని. అతడు చమత్కారముగా వాయింపగలడు సితారాను. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసినై ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగానున్నాడనగా. దావీదుకున్న క్వాలిఫికేషన్, దావీదు యొక్క ప్రొఫైల్ మనం చూడగలిగితే, దావీదు గురించి బైబిల్ గ్రంథంలో రాయబడ్డ మాట, అతను యుద్ధశాలి, చమత్కారముగా సితారాను వాయించగలడు, అతడు మంచి వారియర్. ఇంకంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, యెహోవాయే తోడుగా ఉన్న వ్యక్తి దావీదు. ఇతను అంటున్న మాట ఏమాట, యెహోవా నా బలమా. మనకి ఇటువంటి లక్షణాలు ఉంటే మన కాళ్ళు భూమి మీద నిలబడవు. దావీదుకున్న ప్రొఫైల్, దావీదుకున్న ఇటువంటి లక్షణాల్లో ఒక్కటైనా మన జీవితంలో ఉన్నదంటే, రూపసి, చమత్కారంగా సితారా వాయించగలడు, మంచి యుద్ధ నేర్పరి, మంచి మాటకారి. కానీ ఇతను అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియులారా, యెహోవా నా బలమా, యెహోవా నా బలమా. ఎందుకు ఈ మాట అనగలుగుతుందో తెలుసా, తన జీవితంలో అడుగడుగున దేవుని చేత బలము పొందుకున్నట్లు మన బైబిల్ గ్రంథంలో చూడగలం. ఇదే మనం 17వ అధ్యాయంలోకి వెళ్ళగలిగితే, ఆ సమయంలో ఫిలిస్తీయుడైన గొల్యాతు 40 దినములు ఇశ్రాయేలులకు అగపడుతూ ఒక షరతు, ఒక నిబంధన ఏంటంటే, మీలో ఒకడు రండి, నేను ఒకడిని ఫిలిస్తీయుని తరపున నేను నిలబెడతా, నన్ను ఓడించిన వాడికి మా ఫిలిస్తీయ జనాంగమంతా దాసులవుతాం, ఒకవేళ మీ తరపున వచ్చిన వ్యక్తి ఓడిపోతే మీరందరూ కూడా మాకు దాసులవుతారు. ఈ మాట విని ఫిలిస్తీన్ యొక్క ఆకారాన్ని చూసి, ఫిలిస్తీన్ యొక్క రూపాన్ని చూసి ఇశ్రాయేలుల గుండెలు అవిసిపోయాయి, గుండెలో నీరైపోయాయి. ఒక్కడు కూడా ముందుకు కదల, ఒక్కడు కూడా ముందుకు అడుగు వేయలేకపోయాడు. కానీ దావీదు మాత్రము ముందుకు అడుగు వేసినట్లు మనం చూడగలుగుతాం. ఒకసారి గొల్యాతును మనం చూస్తే, గొల్యాతు ఎత్తు 6 మూరల జానడు, అంటే సుమారుగా 11 అడుగుల ఎత్తు, 6 మూరల జానడు. తన గురించి రాయబడదు, దయచేసి మనం చూద్దాం. 17వ అధ్యాయంలో 4-5 వచనాలు దయచేసి చూద్దాం.
17వ అధ్యాయము 4-5 వచనాలు. గాతువాడైన గొల్యాతను శూరుడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల జానడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్య రాగి బల్లెము ఒకటి ఉండెను. అతని ఈటకర్ర నేతగాని దోణి అంత పెద్దది. మరియు అతని ఈటకొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోవచ్చుండెను. ఇతన్ని చూసి ఇశ్రాయేలులందరూ భయపడ్డారు. ఇశ్రాయేలుల సైన్యం అంతా భయపడిపోయింది. ఎత్తు చూస్తే 11 అడుగుల ఎత్తు. యుద్ధ కవచాన్ని ధరించాడు. 5,000 తులములు. ఒక తులం అంటే 10 గ్రాములు. ఆడవాళ్ళకి బాగా తెలుసు బంగారాల విషయాలు. 10 గ్రాములు అంటే సుమారుగా 50,000 తులాలు అంటే 50 కేజీల బరువు కలిగిన యుద్ధ కవచాన్ని ధరించిండు. తలకు శిరస్త్రాణం అంటే హెల్మెట్ ధరించిండు. చేతిలో ఈట. ఆ ఈట కొనంతంట 600 తులములు అంటే సుమారుగా 6,000 గ్రాములు అంటే 6 కేజీలు. ఎన్ని కేజీలు? 6 కేజీలు. తన ముందు ఒకడు ఏం మోసుకుంటూ పోతున్నాడు? డాలు. అంటే తనకు ఆపోజిటానికి ఎదురుగా ఎవరైనా వస్తే పడవకుండా ఉండటానికి డాలు లాంటిది అడ్డు పెడతా ఉంటారు. దాన్ని ఒకడు మోసుకుంటూ పోతుండు. ఇటువంటి స్థితిని చూసిన ఇశ్రాయేలులందరూ కూడా భయపడిపోతున్నారు. కానీ ఒక్కడొచ్చిండండి. అతనే దావీదు. వచ్చిండు. దావీదు ఈ విషయాన్ని చూసి తన అన్నలకి భోజనం తీసుకొస్తాడు. ఈ ఫిలిస్తీయుడు మాట్లాడుతున్న మాటలు విని అసలు ఏంటో తెలుసుకుందామని దండులోకి వచ్చి ఇక బయలుదేరుతూ ఉంటాడండి యుద్ధానికి. ఎవరితో వెళతారు? గొల్యాతు మీదకి యుద్ధానికి వెళతా ఉంటాడు. గొల్యాతు మీదకి యుద్ధానికి వెళుతున్న సమయంలో రాజుగారు పిలుస్తాడు దగ్గరికి. పిలుస్తాడు. బాలును చూసిండు. నీకేం తెలుసు? అతడు బాల్యము నుండి బాల్యము నుండి అతడు యుద్ధాన్ని నేర్చుకున్న వ్యక్తి. బాల్యము నుండి యుద్ధ సైన్యములు తెలిసిన వ్యక్తి. నువ్వు బాలుడివి, అతడు బలాఢ్యుడు. ఎలా గెలవగలుగుతూ అన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అయ్యా, నేను అడవిలో నా తండ్రి యొక్క గొర్రెలను మేపుతున్నప్పుడు ఇదిగో ఒక ఎలుగుబంటి, ఒక సింహం వస్తే వాటి నుండి దేవుడు నన్ను తప్పించిండు. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడి నుండి తప్పించడం నా దేవునికి సాధ్యమే. అడొక మాట రాయబడి ఉంటుంది, దయచేసి చూద్దాం. 17వ అధ్యాయములో 33వ వచనం. 17వ అధ్యాయము 33వ వచనం. సౌలు ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అని. ఇప్పుడు దావీదు అంటే కింద చూడండి 34వ వచనంలో, అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపితిని, దాని నోట నుండి ఆ గొర్రెని విడిపించితిని, అది నా మీదకి రాగా దానిని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. నీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడని. కింద మంచి అద్భుతమైన మాట మాట్లాడతాడు. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవాయే ఈ ఫిలిస్తీయుల చేతుల్లో నుండి నన్ను విడిపించును. దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళుతున్నంటే తన బలాన్ని ఆధారం చేసుకోలేదండి. రాజు చూస్తున్నాడు గొల్యాతుకి వెళ్ళి. గొల్యాతును చూసినప్పుడు 50 కేజీల యుద్ధ కవచము కనపడుతుంది, రాగి శిరస్త్రాణం కనపడుతుంది, చేతిలో కత్తి కనపడుతుంది, తన ముందు డాలు మోయిచున్నవాడు ఒకడు కనపడుతుండు. కానీ దావీదుకి ఇదేమి కనపడలేదు. రాజుతో అన్నాడు, రాజా, వాడి బలము కత్తి, ఈట, బల్లము, డాలైతే నా బలం ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవాయే నా బలం అని చెప్తుందండి. ఏ బలం? సైన్యములకు అధిపతిగా యెహోవాయే నా బలం. వాడు సైన్యపు సామాగ్రిని ధరించుకొని వెళుతుంటే నేను ఎవరి బలము చేత పొందుకున్నానో తెలుసా? నేను సైన్యములకు అధిపతియగు యెహోవా బలము చేత నేను ముందుకు వెళుతున్నాను అయ్యా అన్నప్పుడు
సరే దావీదు వెళ్తుండండి. ఒక చిన్న విషయం మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ దావీదు కానీ ఓడిపోతే ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలులందరూ కూడా దాస్యమే వాళ్ళ కింద. దావీదు కానీ ఓడిపోయిండా, భవిష్యత్, ఇశ్రాయేలుల భవిష్యత్ అంటే ఎవరి చేతిలో ఉంది తెలుసా అండి? దావీదు చేతిలో ఉన్నది. రాజరికము, రాజ్యము దావీదు చేతిలో ఉన్నదండి. ఆ దినము దావీదు కానీ ఓడిపోతే, దావీదు కానీ యుద్ధంలో ఓడిపోతే వాళ్ళ భవిష్యత్ అంతా, జీవితకాలం అంతా ఫిలిస్తీన్లకు ఏం చేయాలి తెలుసా? ఊడిగము చేయాలి. ఫిలిస్తీన్లకి దాసులుగా మారిపోవాలి. ఫిలిస్తీన్లకి బానిసలుగా బ్రతకాలి. ఒకసారి ఆలోచించుకోండి. ఆ రోజు కానీ గొల్యాతు చేతిలో దావీదు కానీ ఓడిపోతే, ఆ దినము కానీ దేవుడు గొల్యాతు చేతిలో దావీదు కానీ ఓడిస్తే ఏం జరిగేది? ఈ బాలుడు బలాఢ్యుడు. ఒక్కొక్క అడుగు బాలుడు ముందుకు వేస్తున్నాడు. జనమందరూ చూస్తున్నారు. జనమందరూ దావీదుకెళ్ళి చూస్తున్నారు. గెలిచేది బాలుడా, గెలిచేది బలాఢ్యుడా? ఎవరు గెలుస్తారు అండి? ఎట్లనో తెలిసే సిచ్యువేషను. నిజంగా ఆ పరిస్థితుల్లో మనంగానుంటే వాడిని ఇంటికి పంపించేవాళ్ళమే. నీకెందుకురా బాబు, నువ్వు బాలుడివి, యుద్ధ నేర్పరి అతను, నీకెందుకు ఇదంతా? బాలుడు దావీదు ఓడిపోతే అసలు ఆ మాట అంటానికి కూడా ధైర్యం సరిపోవట్లే. దావీదు కానీ ఆ రోజు ఓడిపోతే ఏం జరిగేది? కానీ దేవుడు దావీదుని ఓడించలేదండి. దావీదుని ఏం చేసింది తెలుసండి? గొల్యాతు మీద దావీదుకు విజయాన్ని ఇచ్చిండు. అందరూ అనుకుంటున్నారు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నాడు దావీదు. దావీదుకెళ్ళి జనమందరూ చూస్తున్నారు. ఎలా గెలుస్తుడు ఈ దావీదు, ఎలా గెలుస్తుడు ఈ బాలుడు? అతనేమో బలాఢ్యుడు కదా. మేము 40 దినములు చూసి మా ఇశ్రాయేలీయుల సైన్యములు ఒక్కడు కూడా ముందుకు అడుగు వేయలేకపోయింది కదా. అసలు ఏంటి దావీదుకున్న బలము, ఏంటి దావీదుకున్న శక్తి? దావీదుకున్న శక్తి, దావీదుకున్న బలము యెహోవాయేనా బలమా? అమ్మా, దావీదు తన బలాన్ని ఆధారం చేసుకొని వెళ్ళలేదండి. దావీదు తన శక్తిని ఆధారం చేసుకొని వెళ్ళలేదు యుద్ధానికి. దావీదు అంటున్న మాట, దావీదు ప్రకటిస్తున్న మాట, యెహోవాయేనా బలము. వీడి చేతిలో నుండి నన్ను తప్పించగలడు. సింహము, ఎలుకబంటి బలము నుండే నన్ను తప్పిస్తే వీడి చేతుల నుండి తప్పించలేడా? వీడి చేతుల నుండి నా దేవుడు తప్పించలేడా అని అడుగులు వేసుకుంటూ ముందుకు కదిలాడు దావీదు. ఆ దినము దావీదుకు దేవుడు విజయాన్ని ఆ రోజు ఇచ్చాడండి. మన జీవితంలో మన బలం ఏంటి? మన బలం ఏంటి? మా దావీదు మామూలుడు కాదు. దావీదుకున్న లక్షణాలలో యుద్ధశాలి. కానీ అతను అంటున్న మాట, యెహోవాయే నా బలమా. యుద్ధ నేర్పరి, యెహోవాయే నా బలమా. మాటకారి, యెహోవాయే నా. ఇదే మాట నేడు దావీదు జీవితంలో, ఇదే మాట ఉచ్చారణ, ఇదే మాట పలుకుతూ ఉన్నాడు ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి గడియ. దావీదుకు ఎంతమంది అన్నలో తెలుసండి? 7 అన్నలు ఉన్నారు, 7 మెంబర్స్. కానీ నాకు నా అన్న బలం కాదు. మనకి అన్నలు ఉంటారు, మనకి తమ్ముళ్ళు ఉంటారు. వాళ్ళని బట్టి మనం గర్విస్తుంటాం, వాళ్ళని బట్టి మనం అతిశయపడుతుంటాం, వాళ్ళని బట్టి మనం చాలా గొప్పగా ఫీల్ అవుతుంటాం. దావీదు ఎప్పుడు కూడా నాకు 7 అన్నలు ఉన్నారు, వాళ్ళ బలము నాకు అవసరం అనుకోలేదు, దేవుడే నాకు బలం అనుకున్నాడండి. 7 అన్నలు ఉన్నారు కదా, వాళ్ళు 3 ఆర్మీ జాబ్, అందులో 3 సౌలు యొక్క సైన్యంలో 3 ఆర్మీ జాబులో ఉంటారండి. నా అన్నదమ్ములు 3 జాబ్ హోల్డర్స్ కదా, నేను ఏం చేసినా సరిపోద్ది అని అనుకోలేదు. ఆయన అంటున్న మాట, యెహోవాయేనా బలమా, యెహోవాయేనా బలమా. ఆ రోజు ఫిలిస్తీన్ మీదకి వెళ్ళడానికి కారణం ఏంటంటే అన్నలను బట్టి వెళ్ళలేదు. మన జీవితంలో కూడా మనం మన శత్రువు మీదకి వెళ్ళాలంటే మనం బలం సరిపోదండి. శత్రువు ముందు నిలబడ్డప్పుడు దావీదు అంటున్న మాట ఏంటో తెలుసా? ఆయనే నన్ను రక్షించును, ఆయనే నన్ను తప్పించును. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మించిన బలవంతుల చేతిలో నుండి తప్పించగలిగిన దేవుడు ఆయన. ఆ రోజు దావీదు కంటే బలవంతుడు ఆయన ముందు నిలబడితే
దావీదు దేవుని బలాన్ని పొందుకొని ముందు కదిలాడు. మన దేవుడు ఎవరో తెలుసండి? మనకంటే మించిన బలవంతులు, మనకంటే మించిన శత్రువులు మన ముందు నిలబడ్డప్పుడు వాళ్ళ చేతుల్లో నుండి నిన్ను నన్ను కూడా తప్పించగలిగిన దేవుడు ఆయన. ఒకవేళ నీ బలాన్ని కానీ నువ్వు ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళావా, ఖచ్చితంగా నీకు అవమానమే, ఖచ్చితంగా నీకు మీద నిందలే, ఖచ్చితంగా నీకు అపజయాలే. దావీదు దేవుని బలాన్ని పొందుకొని ముందుకు కదులుతూ ఉండి ఆ గొల్యాతు మీద విజయాన్ని పొందుకున్నట్టు మన బైబిల్ గ్రంథంలో రాయబడ్డం. మన జీవితంలో ఒక్కసారి, మన జీవితంలో ఇప్పటి వరకు మన దేవుని బలాన్ని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళిన దినాలు ఏమైనా ఉన్నాయా? మన బలాన్ని ఆధారం చేసుకొని, మనకున్న అన్నదమ్ములను బట్టి మన వాళ్ళని ఆధారం చేసుకొని మనం ముందుకు కదిలినమా? దావీదుకు అన్నలున్నారు, దావీదుకు కండబలం ఉన్నది, దావీదుకు బుద్ధి బలం ఉన్నది. కానీ దావీదు దీన్నేమి ఆధారం చేసుకోకుండా ఆ ఫిలిస్తీని మీదకి ఆధారము చేసుకున్నది సైన్యములకు అధిపతియగు యెహోవా బలమే. మన రోజుల్లో, ఈ దినాలలో మనం దేన్ని ఆధారం చేసుకుంటున్నాం? మన కండబలాన్ని, మన బుద్ధి బలాన్ని, మన ధన బలాన్ని, మనకున్న బంధుమిత్రుల బలగాన్ని చూసుకొని మనం మురిసిపోతున్నాం అనుకుంటా. మనం ఈ రోజులో శత్రువు మీద మనం యుద్ధాన్ని ప్రకటించలేకపోతున్నాం. ఏంటంటే మనం బలహీనులు అండి. ఒక్క పూట తినకపోతే చెంచా కూడా లేవదు మన చేతిలో నుండి, లేచిద్దంటారా? ఒక్క గట్టి జ్వరం వస్తే కానీ ఏమంటాడు తెలుసా? నాకంటే నేను మేసం తిప్పితే గౌడు నిలబడ్డా అంటాడు. ఒక్క గట్టి కరోనా వచ్చినప్పుడు తెలిసిద్ది బలమేందో, వాడి బలమేంటో. ఓ కరోనా వైరస్ వచ్చిపోయినప్పుడు తెలిసిద్దండి. మన జీవితంలో మన బలాన్ని ఆధారం చేసుకొని మనం ముందుకు వెళితే మన జీవితంలో ఖచ్చితంగా మనకు అపజయాలు ఎదురైతాయండి, అపజయాలు ఎదురైతాయి. దావీదుకు జయము ఆ రోజు సైన్యములకు అధిపతి యెహోవా బలము ద్వారానే పొందుకున్నాడు. మా దావీదు సామాన్యమైన మనిషి కాదు, దావీదు చక్రవర్తి, దావీదు రాజులకు రాజు, దావీదు సాధారణమైన మనిషి కాదు. దావీదు తర్వాత ఈ గొల్యాతును పడగొట్టి ముందుకు వెళుతున్న సమయంలో సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని వాళ్ళు జయోత్సాహాలు చేస్తుంటే దావీదు ఆ రోజు ఏం చేసిండో తెలుసండి? ప్రభువా, వారందరూ నా చేతులున్న కత్తిని చూశారు, నా చేతులున్న వడిసెలు చూశారు, నేను విసిరిన ఆ గులకరాయిని చూశారు, కానీ నా చేతికి బలమిచ్చినది నువ్వే అని దావీదుకు మాత్రమే తెలుసు. అందరూ నేను పడగొట్టాను అనుకుంటున్నారు, అందరూ నా బలమే అనుకుంటున్నారు, కానీ బలం ఇచ్చినది నీవే, నన్ను బలపరిచినది నీవే అని కృతజ్ఞుడై దావీదు ఆ రోజు నుండి బ్రతికాడండి. యుద్ధానికి వెళ్ళినా, ఏ పని చేసినా ఆయన ప్రకటించే మాట ఒకటే, యెహోవా నా బలమా, యెహోవా నా బలమా. మన జీవితంలో నీకెంతమంది బంధువులైన ఉన్నాయి, నీకెంత ఆస్తి అయిన ఉన్నాయి, నీకెంత ఐశ్వర్యమైన ఉన్నాయి, నీకు ఎటువంటి ఘనత స్థితులు ఉన్నా సరే అవి నీకు ఆధారము కాదు, అవి నీకు బలము కానే కదా. అవన్నీ విడిచిపెట్టిపోయాయి, అవన్నీ నేను విడిచిపెట్టి వెళ్ళిపోయానండి. కానీ దేవుని బలం మాత్రం నిన్ను విడిచిపెట్టి వెళ్ళదు. మన బలం వయస్సు మారిపోతుంటుంది, కానీ దేవుడు అంటున్నది తెలుసా అండి? నా బలము తరగనిది. ఆయనకున్న పేరేంటో తెలుసండి? బలవంతుడైన దేవుడు అండి. మనం బలహీనులం, చాలా బలహీనులం. ఈ దినము ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలలో నువ్వు ఒకటే, అయ్యా నా కుటుంబాన్ని బలపరచు, నీవు నన్ను బలపరచు, నా ఆత్మీయ జీవితాన్ని నువ్వు బలపరచు, నా వ్యక్తిగత జీవితాన్ని నువ్వు బలపరచు. నేను బలహీనునని నువ్వు ఒప్పుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. దావీదు గురించి మనం నేర్చుకోగలిగితే, దావీదు చక్రవర్తి అయిపోయిన తర్వాత దావీదుకి ఎంతమంది బలాఢ్యులు ఉన్నారు, దావీదుకి యుద్ధములో ఎంతమంది సహాయకులు ఉన్నారు, మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. సమూయేలు రాసిన రెండవ గ్రంథము 23వ అధ్యాయము. 23వ అధ్యాయము
8వ వచనం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనం. దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా యోషే, బెషెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేసెను. దావీదుతో ఉన్న బలాఢ్యులు ఎవరండి? ఒక యుద్ధములో 800 మందిని హతము చేసిన బలాఢ్యులు తనతో ఉన్న. దావీదు ఆ రోజు ధైర్యముగా చెప్పగలిగిన మాట ఏంటంటే, యెహోవా నా బలమా. 800 మందిని పడగొట్టే ఏమండి యోధుడు తనతో ఉన్న. తనకు అది కాదు బలం. తన బలం ఏంటో తెలుసండి? యెహోవాయే నా బలమా. 800 మందిని ఒక్కను కొట్టినోడు మన పక్కనుంటే జాలేగా. కాలర్ కిందకి రాదు, నెత్తి కళ్ళు పైకి పోతాయి. వచ్చిందండి? రాదు. కాలర్ పైకి అంటాడో కళ్ళు నెత్తికి వెళ్ళిపోతాయి. 800 మందిని చంపిన యోధుడు బలాఢ్యుడు దావీదుకి తోడై ఉన్నప్పటికీ అది కాదు నా బలం, నా బలము యెహోవాయే. నీతో ఎంతమంది ఉన్నా వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాలండి. మన బలము ఉత్తి మురికి గొడ్డలే, మన కండలు ఉత్తి మురికి. నిజముగా రోజులు గడిచిపోతున్న కొందికి ఈ శరీర సౌష్ఠవం కాస్త బలహీన పడిపోతుంటుందండి. మన శరీరాన్ని చూసుకొని, మన బలాన్ని చూసుకొని, మన కుటుంబాల బలగాన్ని చూసుకొని, మన ధనబలం చూసుకొని, మన కులబలం చూసుకొని, మన అండబలం చూసుకొని ఒకవేళ మనం ముందుకు కదిలితే దేవుడు ఖచ్చితంగా ఆయన నిన్ను బలపరచడు. ఆయన నిన్ను బలపరచాలంటే నువ్వు ఆయన మీద ఆధారపడాలి. అలా ఆధారపడ్డప్పుడు ఖచ్చితంగా దేవుడు తన బలము చేత నిన్ను ఖచ్చితంగా నింపుతాడు. దావీదుకి ఎంతమంది ఉన్నారు? 800 మందిని హతము చేసే బలాఢ్యుడు. నెక్స్ట్ కింద చూద్దండి. ఇతని తర్వాత అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు 3 బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీయులు ఇశ్రాయేలును తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలు వెళ్ళిపోగా ఇతడు లేచి చెయ్యి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిస్తీయులను హతము చేయుచు వచ్చెను. ఎటువంటి బలాఢ్యుడు తెలుసండి? కత్తి చేతిలో మొలిచిందా అని అటువంటి బలాఢ్యుడు ఉన్నాడండి. చెయ్యి తిమ్మిరిగొని కత్తి చేతిలో ఇలా విదిలించుకుంటే కింద పడట్లేదు, కత్తే చేతిలో మొలిచిందా అన్నట్లుంది. అటువంటి వ్యక్తి దావీదుతో ఉన్న. దావీదు పలుకుతున్న మాట యెహోవా నా బలమా. ఇది ఒక మంత్రం అయిపోతే పోద్ది అనిపిస్తుంది ఒక్కోసారి. ఉదయకాలం సంధ్యా వందనాలు చేస్తుంటారు. మన జీవితంలో మనం లేచినప్పుడు యెహోవా నా బలమా అని మనం అనుకోగలిగితే ఖచ్చితంగా ఆ దినము దేవుడు నిన్ను ఖచ్చితంగా బలపరుస్తాడు. నీ బలహీనతలన్నిటి నుండి దేవుడు ఖచ్చితంగా విడిపించగలుగుతాడు. లేదు నా బలమే అని నువ్వు ముందుకు సాగి నువ్వు ఖచ్చితంగా నువ్వు బొక్కబోర్ల పడతావు. దావీదుకు 800 మందిని హతము చేసే బలాఢ్యులున్నా, దావీదు ఒక వ్యక్తి చెయ్యి తిమ్మిరుకొని కత్తి దానికి అంటకపోయే బలాఢ్యుడున్నా, వీడెవ్వడు కాదు, దేవుడే నాకు బలం. ఈ దినము నీ బలమేంటో, నీ కుటుంబం నీ బలం అనుకుంటున్నావు, నీ అన్నదమ్ములు నీ బలం అనుకుంటున్నావు, నీ ఆస్తి నీ ఐశ్వర్యము నీ బలం అనుకుంటున్నావు. ఇదేది బలము కాదు. ఇదేది నిన్ను కాపాడదండి. కాపాడేది దేవుని యొక్క బలమే. మన బలహీనులు, బైబిల్ గ్రంథమే చెప్తుంది, నువ్వు బలహీనుడవు. దావీదుకి ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరిని పక్కన పెట్టేసి బలాన్ని ఇచ్చే దేవుణ్ణి కావాలనుకున్నాడు. కింద చదువుదండి మరొకసారి 11వ వచనం. ఇతని తర్వాత వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మ. ఫిలిస్తీయులు అలచందల చేనులో గుంపుకూడగా జనులు ఫిలిస్తీయుల ఎదుట నిలవక పారిపోయిరి.
అప్పుడు అతడు ఆ చేని మధ్యన నిలిచి ఫిలిస్తీయులను దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలులకు గొప్ప రక్షణ కలగజేసింది. ఎంత గొప్ప రక్షణ కలగజేసే వాళ్ళు తనతో పాటు ఉన్నా, బలాఢ్యులు ఎంతమంది ఉన్నా, దావీదుకు బలము యెహోవాయే, యెహోవాయే. ఈ దినము దయతో మీకు తెలిపే మాట ఏంటంటే, మన బలాన్ని మనం ఆధారం చేసుకోకూడదని. దావీదుకి ఎంతమంది బలాఢ్యులు ఉన్నారో, దావీదు ఎటువంటి బలాఢ్యుడో బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. మనం బలహీనులు, మన కుటుంబాలు బలహీనమైపోయాయి, మన భక్తి జీవితం బలహీనమైపోతుంది. నువ్వు బలపరచబడాలంటే దేవుడే నీకు బలాన్ని ఇవ్వగలడు. దేవుడే నీకు బలాన్ని ఇవ్వగలడండి. ఎంతమంది నీతో ఉన్నా, ఎందరున్నా నీతో, భూమిని తలక్రిందులు చేసేవాళ్ళు నీతో ఉన్నా, అది నీకు బలము కాదు, అది నీకు బలము కాదు. దావీదును చూసి ఈ దినం మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసండి? ఎంతమంది దావీదుతో ఉన్న ప్రకటిస్తున్న మాట, తెలుపుతున్న మాట, యెహోవాయే నా బలమా, యెహోవాయే నా బలమా. ఇంకా దావీదు గురించి మన కిందకి వెళ్ళిపోతే, ఒకానొక దినమున బెత్లెహేమి గవిని దగ్గర ఉన్న నీరు తాగాలని ఆశపడతాడండి. ఈ మాట తన మందిరంలో ఒక అధికారికి చెప్పినప్పుడు బయట 3 బలాఢ్యులు నిలబడతారు. ఆ గవిని దగ్గర ఉన్న బావి దగ్గరికి రాకుండా ఫిలిస్తీన్లు అడ్డుపడి నిలబడినప్పుడు ఈ 3 బయలుదేరి దారి చేసుకొని వెళ్ళి ఆ బావిలో నీరు తీసుకొచ్చి తాగడానికి ఇస్తారు. ఎటువంటి వాళ్ళు ఉన్నారు తెలుసండి? దావీదు రాజు చిటికేస్తే పని చేసేవాళ్ళు ఉన్నారు, కను సైగ చేస్తే వెళ్ళి పని పూర్తి చేసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ బావి దగ్గరికి వెళ్ళిపోయి నీళ్లు తీసుకొని వీళ్ళు వస్తారు. ఎట్లా తెలుసండి? వాళ్ళందరూ కూడా గుంపుగా నిలబడతారు రాకుండా. వీళ్ళు ఎలాగంటే పక్కగా జరగండి, పక్కగా జరగండి అని నెట్టుకొని దారి చేసుకొని వెళ్ళిపోయి ఆ బావిలో నీళ్లు తీసుకొని వచ్చి తన దాహాన్ని, తన అవసరతలను తీర్చే వాళ్ళున్న వీళ్ళెవ్వరూ కాదు నాకు బలము, యెహోవాయే నాకు బలము, యెహోవాయే నాకు బలము. దావీదు గురించి ఇంకా ఆయన గురించి చదువుకుంటూ పోతే, దావీదు గురించి మనం చదువుకుందండి దయచేసి. దావీదుకున్న 30 మంది బలాఢ్యులు, 24 వచనం నుండి దయచేసి 30 మంది బలాఢ్యుల పేర్లు, 30 మంది అధిపతుల పేర్లు, 30 మంది పేర్లు ఇందులో రాయబడతాయండి. దావీదు 3 బలాఢ్యులో బెనాయ అని ఒకడు ఉంటాడు. అతడు ఒక సింహాన్ని చంపిన వ్యక్తి, అతడు ఒక ఐగుప్తీని చంపిన వ్యక్తి. సింహాన్ని చంపడం అంటే మామూలు విషయం కాదండి. బైబిల్ గ్రంథంలో సింహాన్ని 3 చంపగలిగినారు. ఒకళ్ళు దావీదు, సంసోను, తర్వాత ఇతను మాత్రమే. బావిలో దాగి ఉన్న సింహం దాగి ఉంటే బావిలోకి దిగి సింహాన్ని చంపుతుడు. అటువంటి వాళ్ళు దావీదుకు తోడుగా ఉన్న దావీదు అనగలిగిన మాట, యెహోవాయే నా బలమా. ఎందుకు ఇన్ని మాటలు నేను చెబుతున్నంటే, దావీదు సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయనే యెహోవా నా బలం. అంటే నువ్వు నేనెంతండి? మనం ఆవిరులాంటోళ్ళం, నీటి మీద బుడగలాంటోళ్ళం, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే వాళ్ళం. అసలు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు నన్ను ఏ పాటి వాడు అన్నాడు దేవుడు. అసలు ఏ పాటి వారు మీరు అన్నాడు దేవుడు. అటువంటి మనం ఇంకెంతగండి, ఇంకెంతగా దేవుని బలాన్ని కావాలని ఇష్టపడ్డాడు. దావీదే కావాలనుకుంటున్నాండి, నా బలము దేవుడే అంటున్నాడు. ఇంకా నువ్వు నేను ఆ బలాన్ని పొందుకోవడానికి ఇంకెంత మనం ప్రయాసపడాలి. ఏమీ లేని మనమే మన బలం మీద ఆధారపడుతున్నాం, ఏమీ లేని మనమే మనల్ని చూసుకొని అతిశయపడుతున్నాం. కానీ దావీదు ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో, ప్రతి యుద్ధపు గెలుపులో నాకు బలం ఇచ్చేది, నన్ను గెలిపించేది, నన్ను ముందుకు నడిపించేది దేవుని యొక్క బలమే. అందుకే ఆయన అంటున్న మాట, యెహోవాయే నా బలమా. నేను ఈ మాట ఎన్నిసార్లు చెప్పడానికి అని ఇష్టపడుతున్నాను. ఇంకా దావీదు గురించి మనం దయచేసి చూద్దాం, దయచేసి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోతుంది, దయచేసి చూద్దండి. 17వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథం
17వ అధ్యాయము 8వ వచనం దావీదు గురించి రాయబడుతున్న మాట చూద్దండి. నీ తండ్రియు అతని పక్షమునున్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుకబంట్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు. 10వ వచనం నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలులందరూ ఎరుగుదురు గనక సింహపు గుండె వంటి గుండె గలవాడు సైతము దిగులు నొందుదురు. దావీదుతో ఉన్నవాళ్ళు సామాన్యులు కాదు, దావీదు సామాన్యుడు కాదు. అతని గురించి రాయబడుతూ అంటున్న మాట, సింహపు గుండె వంటి గుండె కలిగిన వాళ్ళు సహితము దిగులు నొందుతారంట. దావీదు ప్రకరణలను చూసి దావీదు గురించి మాట్లాడుతూ మహాబలాఢ్యుడు అండి. ఎటువంటి మనస్సు దావీదుకు ఉందో తెలుసా? అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుకబంటి మనస్సు. ఎలుకబంటి సాధారణమైన మనిషి జంతువు కాదు, క్రూర జంతువుల్లోనే బలమైన జంతువు ఎలుకబంటి అండి. మన ఈ తలని 2 చేతుల మధ్య అదిమి పచ్చడి చేయగలదు. పచ్చడి చేయగలదు. ఇలా పట్టుకున్నదంటే ఈ చెప్ప ఊడి రాగలదు. అంత బలం ఎలుకబంటికి, అంత బలం ఎలుకబంటికి ఉన్నది. అటువంటి మనస్సు కలిగిన వారు పిల్లలను పోగొట్టుకున్న తర్వాత ఎలుకబంటి యొక్క గీంకారము అడవిలో చూడగలిగితే దాని ముందు ఏ జంతువు కూడా నిలబడదు. అటువంటి రేగిన మనస్సు, అటువంటి యుద్ధము చేయగలిగిన వ్యక్తి, అటువంటి బలము కలిగిన వ్యక్తి ఈరోజు ఎప్పటికీ మీరు దావీదు గారిని కదిలించి చూస్తే, అయ్యా నువ్వు ఎలా యుద్ధాలు గెలిచావు, ఎలా ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించగలిగినావు, ఎలా ఇంత చేయగలిగినావు అంటే ఆయన ఒకటే మాట అంటాడండి, నా బలము కాదు, దేవుడే నన్ను బలపరిచాడు. దేవుడే నన్ను బలపరిచాడు. ఆయన ప్రతిసారి పలకగలిగిన మాట, యెహోవా నా బలమా, యెహోవా నా బలమా. సామాన్యమైన వ్యక్తి కాదండి దావీదు. ఎందుకు దావీదు గారి గురించి ఇన్ని మాటలు మీకు తెలియజేస్తానంటే, అటువంటి వ్యక్తే నాకు బలము దేవుడు అంటే మన స్థితి, మన పరిస్థితి ఏంటి, మన కుటుంబాలేంటి, మన వ్యక్తిగత జీవితం ఏంటి, మన పిల్లలేంటి, మన భక్తి ఏంటి? ఒక్కసారి దావీదుకి అండబలం ఉంది, దావీదుకు బుద్ధి బలం ఉంది, దావీదుకు కండబలం ఉంది. దావీదుకున్న సైన్యం ఎంతో తెలుసండి. దయచేసి చూద్దండి దావీదుకున్న సైన్యము. సమూయేలు రాసిన 2వ గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనం, 8-9 వచనాలు. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తి దిగల 8 లక్షల మంది యోధులుండిరి. యోధా వారిలో 5 లక్షల మంది యోధులుండిరి. ఎంతమంది తెలుసండి? దావీదుకున్న సైన్యము 13 లక్షల సైన్యమున్న దావీదు అనగలిగిన మాట, యెహోవాయే నా బలమా. 13 లక్షల సైన్యము కలిగిన వ్యక్తి దావీదు. దావీదు అనగలిగిన మాట, యెహోవా నా బలం, యెహోవా నా బలం. 13 లక్షలు. మన దేశానికి అంత ఉందో లేదో, దేశ బలము ఇంత ఉన్నదో లేదో తెలియదండి. ఎంతమంది చుట్టూ బలం ఉన్నా, ఎంతమంది బలాఢ్యులున్నా, నన్ను కాపాడేరు ఎవరున్నా, నాకు దాహమైతే అవసరతను తీర్చేవారు ఎంతమంది ఉన్నా, యుద్ధానికి వెళ్ళగలిగిన సైన్యములు ఎంతమంది ఉన్నా, ఆయన అనగలిగిన మాట, సైన్యములకు అధిపతి యెహోవాయే నా బలమా. సైన్యములకు అధిపతి యెహోవాయే నా బలమా. దావీదుకు తెలుసు దేవుడు బలమిస్తే ఎలా ఉంటుందో, దావీదుకు తెలుసు దేవుడు బలాన్ని ఇస్తే ఎలా ఉంటుందో. ముందుకు వెళ్ళి జయాన్ని రుచి చూసిన వ్యక్తి అండి. అందుకే ఆనాడు గొల్యాతు మీదకి వెళ్ళగలిగి యుద్ధం మీద గెలిచాడు. ఆ రోజు కానీ ఓడిపోతే నిజంగా అది ఆలోచించడానికి చాలా భయంకరంగా ఉంది.
ఒక్కొక్క సమయంలో మన జీవితాలు కూడా మన పరిస్థితిని బట్టి మన బలాన్ని ఆధారం చేసుకొని మనం కూడా ముందుకు కదులుతూ ఉంటాం, ముందుకు వెళతా ఉంటాం. నీ బలాన్ని ఆధారం చేసుకొని నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు అనుకుంటూ నీ మనసులో, ఇదంతా నా బలం ద్వారానే నేను సమకూర్చుకున్నది, ఇదంతా నా బలం ద్వారానే నేను తెచ్చుకున్నది, ఇదంతా నా ద్వారానే, నా బలమేనని నువ్వు అతిశయపడుతుంటావు. నీ బలాన్ని ఆధారం చేసుకొని నీ బలాన్ని నువ్వు ఆశ్రయించి నువ్వు ఎప్పుడు కూడా జయాన్ని పొందలేవండి. ఒకే ఒక్కసారి దేవుని సన్నిధిలో, అయ్యా నేను బలహీనుణ్ణి, నన్ను బలపరచు, నా కుటుంబం బలహీనమైనది, నా కుటుంబాన్ని బలపరచు, నీ బలము నాకు అవసరం. అందుకే 84వ కీర్తన 5వ వచనంలో, నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు, నీ చేత బలపరచబడిన వారు ధన్యులు. మనం యేసు ప్రభువును నమ్ముకుంటున్నాం, యేసు ప్రభు యందు విశ్వాసము కలిగి జీవిస్తున్నాను. యేసు ప్రభు కూడా ఆయన బలాన్నిచ్చే దేవుడండి. అపోస్తుల కార్యాల్లో మనం చూడగలిగితే పేతురు యోహాను స్వస్థపరిచినప్పుడు అందరూ పేతురు యోహానికి వెళ్ళి చూసినప్పుడు ఆడ ఒక మాట ఉంటుంది తెలుసా? నడవ వీనికి బలం ఇచ్చినది మేం కాదు. ఎవరంటే తెలుసా? యేసయ్య నామములో ఉన్న బలమే ఇతనికి స్వస్థత కలిగజేసినది. యేసయ్య నామములో ఉన్న బలమే ఇతనికి స్వస్థత కలగజేసినది. నువ్వు బలం పొందుకోవాలంటే విశ్వాసం ఉంచు. నువ్వు బలపరచబడాలంటే దేవుని యందు విశ్వాసము ఉంచాలి. ఆయన బలాన్ని నువ్వు ఆధారం చేసుకో. ఈ 21 దినాలు జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడికలు నువ్వు రాగలిగితే, ప్రార్థన బలము చేత, సంఘ సహవాసములో ఉన్న బలము చేత, వాక్య బలము చేత నువ్వు ముందుకు కదలగలవు. శత్రువు మీద నువ్వు విజయాన్ని పొందగలవు. దయచేసి ఎప్పుడైనా సరే మనకు మించిన శత్రువు, మనకు మించిన బలము గలవాడు మన ఎదురు పడ్డప్పుడు మన బలముతో ముందుకు కదలకూడదు. నువ్వు ఓడిపోతావు, నువ్వు సిగ్గుపరచబడతావు, నువ్వు అవమానించబడతావు. చాలాసార్లు దాన్ని మనం ఎరిగిన వారమే, రుచి చూసిన వారమే. అందుకే స్టీవెన్సన్ గారు ఒక మంచి పాట రాసిందండి. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా. చాలా మంచి మాట. మించిన బలవంతుల చేతిలో నుండి తప్పించగలిగిన దేవా. ఎన్నిసార్లు మన బలాన్ని ఆధారం చేసుకొని వాడి చేతుల్లో చిక్కిపోయాము, ఎన్నిసార్లు మన బలాన్ని ఆధారం చేసుకొని మన కుటుంబాలను బలహీనపరుచుకున్నావు, ఎన్నిసార్లు నీ బలాన్ని ఆధారం చేసుకొని నువ్వు బలహీనపరచబడ్డావేమో. దయతో ఈ రాత్రి ప్రార్థన చేస్తే, ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే, అయ్యా నేను బలహీనురాలని, నా కుటుంబం బలహీనమైనది, నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నా దేవుడు ఖచ్చితంగా నిన్ను దర్శించి ఆయన బలముతో నిన్ను నింపగలిగిన దేవుడు. దావీదుకున్న బలము, దావీదుకున్న సైన్యము, దావీదుకున్న బుద్ధి బలము, దావీదుకున్న ఖండబలము, దావీదుకున్న అండబలము, దావీదుకున్న సైన్యము, దావీదు వంటి బలాఢ్యుడు ఎవ్వరూ లేరు. కానీ అంటున్న మాట, యెహోవాయే నా బలం. అందరూ ఒకసారి చెప్దామా? యెహోవాయే నా బలమా. ఇలా చదవండి, యెహోవాయే నా బలమా. పిల్లలు అంతే సాగదీస్తారు. నాకు అలవాటే, నేను అంతే సాగదీసిన వాళ్ళకి సాగదీసి చెప్పేటప్పుడు ఈ వచనం ఇలా చదివితే ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు, చదివినప్పుడు చాలా మంచిగా అనిపించిందండి. దేవుడు ఈ దినము, ఈ 21 దినాల ఉపవాస ప్రార్థన కూడికలో నువ్వు బలపరచబడాలని సేవకుల ఆలోచన, నీ కుటుంబం బలపరచబడాలని సేవకుల ఆశ. నువ్వు వ్యక్తిగతంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా నువ్వు బలపరచబడాలంటే బలమైన సంఘ సహవాసం ఉండాలి, బలమైన ప్రార్థనా జీవితము ఉండాలి, బలమైన వాక్యము, ఆహారము నీకు ఉండాలి. కాబట్టి దయతో దావీదును మన కళ్ళ ముందుకు తెచ్చుకుందాం. అటువంటి గొప్ప వ్యక్తి పలికిన మాట మనం పలకడానికి, సిగ్గుపడడానికి వీల్లేదు. సమస్తము నీ బలము చేత జరగలేదు, సమస్తమును సమకూడి జరిగించుతున్నది ఆయన బలమే. కళ్ళు మూసుకుందాం.
కళ్ళు మూసుకుంది. ఒక్క నిమిషం. ప్రభువా, ఇప్పటి వరకు నాయన దేనిని నేను ఆధారం చేసుకున్నాను, దేనిని మేము ఆశ్రయించాము, నా బలమేంటో ప్రభువా మీరు మాకు తెలియజేయండి. ధనమా, కులమా, అండబలమా, ఆస్తి బలమా, బుద్ధి బలమా, దేన్నైతే మేము ఆధారం చేసుకున్నామో అది మాకు ఆధారము కాదు, అది నిజమైన బలము కాదు. ప్రభువా, నీవే బలమని, నీవే బలపరచువాడని దావీదు నీ మా మధ్యకు తీసుకొని వచ్చిన దేవా, దావీదే మహారాజే చక్రవర్తి పలికిన మాట, యెహోవా నా బలమా. తండ్రి, మేము ఏ పాటి పారమయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రభా, నా బలమా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని బలపరచువాడవు నీవే ప్రభువా. ఆయన మనుషులందరూ మమ్మల్ని బలహీనపరచువారే నాయన, నీ ఒక్కడవు మాత్రమే బలపరిచే దేవుడవు. ఈ దినము మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మమ్మల్ని బలపరిచే మాటలు, మా కుటుంబాన్ని బలపరుచుకునే మాటలు, మా భక్తిని, మా ఆత్మీయ జీవితాన్ని, మా సహవాసమును, మా ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకునే మాటలు మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు. మా బలం మీద మేము ఆధారపడము, ఈ దినము నుండి నీ బలమే మాకు ఆధారము అని ప్రభువా విశ్వాసముతో ముందుకు సాగే కృపను దయచేయండి. నా తండ్రి ప్రార్థిస్తున్నాము ప్రభువా, కృప చూపించండి. ఆయన చేరిన మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము బలహీనులమే, కానీ మా ప్రార్థన బహుబలమైనది. మేము బలహీనులమే, నేను ఆధారం చేసుకున్నప్పుడు మేము బలవంతులము. మేము బలహీనులమే ప్రభువా, కానీ నీవు మమ్మల్ని బలపరిస్తే లోకములో మాకంటే బలవంతుడు ఎవ్వడు ఉండడు ప్రభువా. ఈ రాత్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా, మీరు మమ్మల్ని బలపరచండి, మీరు మమ్మల్ని ముందుకు నడిపించండి. దావీదుకి ఇచ్చిన బలాన్ని మీరు మాకు దయచేయండి. దావీదు వలె నీవే మా బలమని విశ్వాసముతో ముందుకు సాగే కృపలను దయచేయండి. ఈ ఆవిరి వంటి జీవితములో నైనా ఈ కొద్ది కాలములో ప్రభా వేటినో బలమని మేము పరిగెత్తక, నిజముగా నీవే మాకు బలాన్ని ఇచ్చి దేవుడు అని నిన్ను మాత్రమే ఆధారము చేసుకొని మేము ముందుకు సాగే కృపలను దయచేయమని, జరుగుతున్న ఈ ఉపవాస ప్రార్థన కూడిక అంతట్లో నీ బలము చేత నింపండి, నీ ఆత్మ బలాన్ని ఉంచండి ప్రభువా. బలమైన ప్రార్థనను ప్రతిరోజు, బలమైన వాక్యపు ఆహారాన్ని నాయన నీ సేవకుల ద్వారా వినిపించండి. ప్రతి ఒక్కరిని మీరు బలపరుస్తారని ఈ దినము మమ్మల్ని బలపరిచి సజీవులుగా నిలిపినందుకు నా ప్రభువా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. యెహోవా నా బలమా. అందరికీ వందనాలు. లేచి నిలబడదాం. ఈ సమయంలో చక్కని వర్తమానాన్ని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మన జీవితాల్లో ఇప్పటి వరకు యవనస్తుడిని నాకు మంచి ఆరోగ్యం ఉంది, అదే నా బలం, మరి నా చదువే నాకు బలం, నా అండ, నా ఖండ బలం నాకు ఉపయోగపడుతుంది అని ఒకవేళ మనం ఏ బలం మీదైనా ఆధారపడుతున్న వారంగా ఉన్నామేమో, మరి దేవుని మహాకృపను బట్టి చక్కని ఆత్మీయ సందేశాన్ని ఈ ఉపవాస కూడికి 4వ దినం, మరి రేపటి నుంచి ఫ్యాన్ లాపాలి అబ్బాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి దేవుడే నా బలము అనే ఒక మంచి సందేశాన్ని, మరి ఒకవేళ ఏ పరిస్థితుల్లో మనం బలహీనమైనా భయపడనక్కర్లేదు. పక్కమడలు చేపట్టుకుని చెప్పండి, మరణాలు మనల్ని వెంటాడినా, మరి కలవరం మనం వెంటాడినా, మరి మన శరీరం బలహీనమైనా, మరి మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అందరం కూడా. సరిగ్గా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2012 సంవత్సరం మరి భయంకరమైన అనారోగ్యంతో నేను ఉండినటువంటి సందర్భంలో మరి దేవుడే బలాన్ని కలగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిరిగి 2017లో నేను మళ్ళీ తిరిగి మంచాన్ని పట్టినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా చుట్టూ చేరి మరి సండే స్కూల్ టీచర్సు, అలాగే పిల్లలు, అప్పుడు నా దగ్గర ఉన్నటువంటి వారు నా తల దగ్గర చేరి ప్రార్థన చేసేవారు. చిన్న వయసులోనే నా కొడుకు కూడా ప్రార్థన చేసేవాడు. ఏమనంటే, మరి నా తండ్రి లేచి మరి బలాన్ని పొందుకొని కనీసం బైక్ తోలి మరి మాకేదైనా కొనకు రావడానికైనా నువ్వు శక్తినివ్వు ప్రభా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వెళ్తూ కారులో శ్యామ్ ప్రసాద్ అడుగుతున్నాడు, మరి నేను ఎవరినొస్తున్నా ఈ మధ్య బాగా తింటున్నాను కానీ
అయినా నాకు నీరసం వచ్చేస్తా ఉంది. మరి మీరు అయ్యగారు ప్రసంగాలు చేస్తూ ఉన్నారు, మరి అర్ధరాత్రి 2 గంటల వరకు మెసేజ్లు ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ తిరిగి ఉదయం మరి దేవుని మహాకృపను బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతున్నారు. మరి ఇన్ని ప్రయాణాలు మీరు ఎలాగా చేయగలుగుతున్నారు? మరి మీకు మెదడు వాపు ఉంది, అప్పుడు మెడిసిన్తోనే బ్రతికారు, మరి మధ్యలో మెడిసిన్తోనే బ్రతికారు, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, మరి అయినా సరే మీరు ఎలా బలంగా ఉండగలుగుతున్నారు? యెహోవాయేనా? చెప్పండి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని పైకెత్తి అందరు చెప్పాలి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అందరినీ వీడియోలో చూపిస్తారు, నవ్వుతూ చెప్పండి యెహోవాయేనా. అందరు పైకెత్తాలా, అందరినీ చూపించాలి. మీరు వెళ్ళి ఈ వీడియోలో నేను ఎక్కడున్నానని చూసుకొని మెసేజ్లు షేర్ చేయాలి. ఎంతమంది దగ్గర అయితే పెద్ద సెల్లులు ఉన్నాయో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ప్రతిరోజు అద్భుతమైన ప్రసంగాలు ఇక్కడ అందించబడుతూ ఉన్నాయి. రాబోయే దినాల్లో కూడా అద్భుతమైన ప్రసంగాలు అందించబడుతూ ఉంటాయి. అద్భుతంగా జరుగుతూ ఉన్న ఈ కూడికల గురించి మీరు అందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. అమ్మ ఎత్తండి, మళ్ళీ దిగులుగా కనపడితే అందరూ ఎవరి దగ్గర లేకపోతే చిన్న బైబిల్ ఇద్దాం అందరం కలిసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గమని మొదటి వచనము మరి చివరి వచనాన్ని కలిసి అందరం బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ పాడదాం. హల్లెలూయా. నా శత్రువులు నన్ను జోటినను, నరకపు పాశములరి కాటినను, నా శత్రువులు చప్పలు కొడదాం. నరకపు పాశములరి కాటినను, వారదవలే భక్తి హీనుల పోర్లేనా. అందరు పాడాల. హీనుల పోర్లిన విడువక నన్ను ఎడ పాయని దేవా, విడువక. చెప్పాలందరు గట్టిగా. వానా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులలో మరువక మొరలిడు, ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై మరణ పుటురుల మరణపు పాశములు మనల్ని అరికట్టినను బలం అనుగ్రహించగలిగిన దేవుడు ఆయన. తనాలయములో నా మొర వినెను, పాదరెను ధరణి భయకంపమోచే. బిగ్గరగా. మార్గం పరిపూర్ణమైనది. చివరి వచనం. యెహోవాది వామోగల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవాది అన్యజనులలో ధాన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేదా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. అందరూ కళ్ళు మూసుకుందాం. మరి ఈ రోజున సహోదరుడు అశోక్ చక్కని వాక్యాన్ని అందించి ప్రార్థన చేశారు. మరి రెండవ వ్యక్తి ప్రాముఖ్యంగా మరి మన మధ్యలో ఉన్నటువంటి శ్యామ్ వచ్చి మరి ప్రత్యేకంగా వినిన వాక్యాన్ని బట్టి
మరి ప్రార్థన చేస్తుండగా అందరం కూడా ప్రార్థనలోకి విద్దాం. చివరిగా నేను కూడా ప్రార్థన చేసి ముగిస్తాను. మహాపరిశుద్ధుడను ప్రేమగల నా తండ్రి, అందరం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన నా నీవే దేవా, మాకు నీ బలమయ్యా. ఘనమైన నీ ప్రశస్తమైన నామములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్న నా ప్రభా దేవా, యేసయ్య, అనేక నాయన ప్రభా దేవా, మేము ఎన్ని ఇబ్బందులు పడినా కానీ నాయన ప్రభా దేవా, ఎన్ని అవమానాలు పడినా కానీ యెహోవా నా బలమా అనే రీతిలో ఎన్ని నాయన ప్రభా దేవా మా జీవితంలో నాయన ప్రభుదేవ అస్వస్థల పాలైనప్పుడు, అనారోగ్యం పాలైనప్పుడు నాయన ప్రభుదేవ యెహోవా నా బలమా అనే మేము గుర్తు చేసుకొని నీ నామం స్తుతించే భాగ్యముని మాకు ప్రసాదించండి తండ్రి. నీకే స్తోత్రం ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నాయన నీకే స్తోత్రం ప్రభా. నోటి ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, ఆలోచన ద్వారా, నడవడిక ద్వారా, ప్రవర్తన ద్వారా నాయన ప్రభా మేము తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే మా తప్పులను క్షమించండి తండ్రి. నీకే స్తోత్రం ప్రభా. ఈ ఉపవాస కూడికల దినములో నాయన ప్రభా దేవ అద్భుత కార్యములు జరిగించడానికి నీ కృపణ దయచేయండి తండ్రి. నీకే స్తోత్రం ప్రభా. అనేక బిడ్డలకు నాయన నీ స్వార్థ ప్రకటించడానికి నీ సహాయం మాకు దయచేయండి తండ్రి. నీకే స్తోత్రం ప్రభా. సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ ఉపవాస కోడికలు నాయన మేము రాసుకున్న ప్రార్థన అవసరతల కొరకు నీకే స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క ప్రార్థన అవసరత కూడా నాయన ప్రభుదేవ నెరవేరి నాయన నీ యొక్క సన్నిధిలో గొప్ప సాక్షి బిడ్డగా నూతన సంవత్సరం నాయన ప్రభుదేవ మేము సాక్ష్యం చెప్పుటకు నీ కృపను మాకు దయచేయండి తండ్రి. నీకే స్తోత్రం ప్రభా. ఇగో నాయన ప్రభు ఎక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలమును దయచేయండి తండ్రి. నీకే స్తోత్రం ప్రభా. యేసయ్య, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. నీకే స్తోత్రం ప్రభా. మహాగణుడా, పరిశుద్ధాత్మదేవుడా, నీకే వందనాలు, మీకే స్తోత్రం ప్రభా. ఈ రాత్రికాల సమయం అందనైనా ప్రభుదేవ మేము చేస్తున్న ఈ యొక్క ప్రార్థన నీ పాద సన్నిధిలో చేర్చుకోమని, ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రాలు నాయనా. ఈ సందర్భంలో అనారోగ్యంగా బలహీనమైన వారు ఇక్కడ ఉన్నట్లయితే నైనా, శారీరకంగా బలహీనమైపోయిన వారు ఇక్కడ ఉన్నట్లయితే, ఆధ్యాత్మికంగా ఆర్థికంగా బలహీనమైపోయిన వారు ఇక్కడ ఉన్నట్లయితే, ఈరోజునైనా ఎవరెవరు ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్యలో దేవుడు మాకు బలం అనుగ్రహించగలడు, యెహోవా నా బలమా అని ఈ వర్తమానాన్ని బట్టి సాక్ష్యం చెప్పాలని పురుకొల్పబడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ రాసుకొచ్చినటువంటి ప్రార్థన అవసరతలను ఈ పరిశుద్ధ స్థలంలో పెట్టబడిన ప్రార్థన ఆయిల్ బాటిల్స్ని మీరు తాకండి నైనా. ప్రార్థన చేసిన నూనెగా నైనా ప్రభా, ఆ నూనెను మీరు మార్చి విశ్వాసంతో వాడుతున్న బిడ్డలకు సహాయం చేయమని నీ దూతల చేత మీరే నీ స్వహస్తాన్ని పెట్టి తాకి నైనా ఈ యొక్క కూడికల్లో పాల్గొంటున్న ప్రతి కుటుంబంలో గొప్ప బలాన్ని అనుగ్రహించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీ కుటుంబాలకు తోడైండునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశనామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. చక్కని వాక్య సందేశాన్ని అందించిన సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఆరాధనలు అన్ని విషయాలుగా సహాయపడుతున్న బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.